వస్తే అది ఇంకా అంతకి 4 గంటలు అవుతుంది ఖర్చు. మరి అప్పుడు ఇవన్నీ మాటలు చెప్పడానికి బాగుంటాయి, ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు కుదరదు. కాబట్టి వీళ్ళు అంత అమాయకంగా ఏం ఆగట్లా. కాకపోతే ఏంటంటే గొంతు మీద నీ పీక మీద కత్తి ఉంటుంది రోయి అని ఒక హెచ్చరిక అధికార పక్షం చేస్తుంది. కానీ ప్రతిపక్షం యాజిటేషన్స్ చేయడానికి భయపడే పరిస్థితి అయితే కూడా ప్రభుత్వం నేను అనుకునేది అయితే 2 కోణాలు ఉంటుంది. ఒకటి భయపడటం, అది తక్కువ ప్రయారిటీ. ఎందుకంటే వీళ్ళెవరు భయపడే క్యారెక్టర్లు కాదు. మొరట లేకపోతే మొండితనం ఉన్నదే. రోజే భయపడుద్దా, దమ్ముంటే అరెస్ట్ చేసి బాగుంటుంది. ఒక రకంగా కాబట్టి జైలుకు పోవాలా దాని గురించి భయపడేది కాదు, ఇంకా 4 ప్రచారం చేసుకోవచ్చు అనుకుంటారు. కాకపోతే వీళ్ళు ఆలోచించే కోణం నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడే ఎందుకు గొడవ, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇప్పుడే చేసుకుని ఇప్పుడే అరెస్ట్లు అయిపోతే ప్రయోజనం ఏముంది? ఈ 4 రోజుల్లో అయిపోతుంది. ఎట్లాగో వాళ్ళు కేసులు పెడతారని తెలుసు, కోర్టులో తేల్చుకోవాలని తెలుసు. ఈలోపు డ్రాగన్ చేయనియండి వాళ్ళని. ఒక 1 ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయనియండి. అప్పటి నుంచి ఇక జనంలోకి వెళ్దాం మనం అనే రూట్లోకి అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు. రైట్ చూద్దాం. మొత్తానికి కొడాలి నానికి ఏదో జరిగిపోయిందనే ప్రచారం అయితే నిమిషాల్లో ఒక సోషల్ మీడియా